ఇది బిగ్ బాస్. సరైన కారణంతో ఒక నేరుగా మాట్లాడుతుంది. ఫస్ట్ ఒకటి క్లారిటీ ఇస్తాను. నేను ఈ థమ్స్అప్ టాస్క్ గురించి ఆయన ఎందుకు ఇంటర్ఫియర్ అయ్యామనేది నాతో పర్సనల్గా చెప్పినా కూడా వీకెండ్ అందరికీ క్లారిటీ వచ్చింది. హోస్ట్ సార్ చెప్పినప్పుడు మళ్ళీ ఆయన అన్నారు ఇంటర్ఫియర్ అయినట్టు అనిపించింది అని. సో అది పర్సనల్ అని నేను ఎక్కడ అనలేదు. నేను అన్నది రేషన్ మేనేజర్ గురించి అయినా దేని గురించి అయినా నేను ఆయనతో క్యాప్టెన్ రూమ్లో మాట్లాడుకుంది నా ఇష్టం. నేను ఏదైనా చెప్తాను. ఒక పర్సన్తో నేను క్లోజ్ అన్నప్పుడు నేను ఆయన లక్ష చెప్పుకుంటాను. అది ఒక్క సెకండ్ తనుజ ఇట్స్ మై టైం టు టాక్. ఇట్స్ మై టైం టు టాక్. ఇప్పుడు ఏంటి, నేను ఆయన చెప్పుకుంటాను. నువ్వు ఆ కాన్వర్సేషన్లో ఉంటే డైరెక్ట్గా నువ్వు ఇన్వాల్వ్ తనుజ రా కూర్చో మాతో మాట్లాడు అని చెప్పి ఉన్నప్పుడు నువ్వు వింటే అది వేరే విషయం. పక్క వాళ్ళు మాట్లాడుతుంది విని నువ్వు దాన్ని నామినేషన్ ప్లస్ వేరే వాళ్ళు గొడవ పడుతున్నప్పుడు పవన్ రీతు గొడవ పడుతున్నప్పుడు కూడా నేను వెళ్తాను మధ్యలో నువ్వు చెప్పావు కదా, అది ఎప్పుడు నువ్వు నామినేషన్లోకి తీసుకురాలేదు. ఈ పాయింట్ నువ్వు నామినేషన్లోకి తెస్తున్నావు, అది డిఫరెన్స్. సో ఇఫ్ యూ రియలీ ఆర్ వరీడ్ ఈ పాయింట్ ఇలా ఉందని, సో కమెంట్ టాక్ టు us డైరెక్ట్లీ దేర్. నీ రీజన్ మీరు అలా అర్చుకున్నారు మాట్లాడుకున్నారు అనేది నేను మెన్షన్ చేశాను. ఇప్పుడు దానికి క్లారిటీ కావాలి. ఎక్కడ అంటే ఆయన అన్నారు నేను జస్ట్ వాయిస్ రేస్ చేసి వదిలేసాను అని అన్నావు. మరి వదిలేసే దాని అయి ఉంటే ఎందుకు అంత గట్టిగా అర్చుకునేవారు? నామినేషన్ లో నేను ఈ పాయింట్ తీసుకున్నాను. నామినేషన్ లో నీకు ఒక ఇద్దరు గొడవ పడుతున్నారు ఏదో పాయింట్ గురించి ఏదైనా ఉన్నప్పుడు వాళ్ళతో నీకు సార్ట్ చేయాలని వాళ్ళకి హెల్ప్ చేయాలని అంటే డైరెక్ట్ అక్కడికి వచ్చి చెప్పు. తర్వాత నామినేషన్ లో తీసుకురావడం కాదు. ఓకేనా? నీకు పవన్ రీతు ఎగ్జాంపుల్ తీసుకొచ్చావు. ఆయన మాట కన్నా 75 కాదు 90% నీ మాటలే వినిపిస్తున్నాయి. నాది క్యాప్టెన్ నేను, సో నా మాట వినిపించాలి. ఆయన తడబడుతుంటే నేను టైం వేస్ట్ చేయాలి అనుకోలేదు. ఎందుకంటే ఇంకా ఎగ్జామ్ దగ్గర నీ మాట వినిపించాలి అని అంటే ఫస్ట్ నీకు తెలిసి ఉండాలి అక్కడ ఏం జరిగిందో ఏం జరుగుతుందో అని. అది తెలుసుకొని నువ్వు మాట్లాడాలి. చెప్పావు కదా నేను క్యాప్టెన్, నేను అదే చెప్తున్నా. ఆయన తడబడుతున్నాడు క్యాప్టెన్ గా ఉన్నప్పుడు ఏం ప్రాబ్లం ఏం జరిగింది ఆ టైంలో ఏమి తెలియకుండా ఇది రండి 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 కూర్చోమన్నానా రండి అన్నది నేను పోస్ట్ ఆయన విన్నింగ్ టీమ్ లో ఉన్నారు కాబట్టి కాదు. అప్పుడు బర్నీ గారికి మాధురి గారికి గొడవ ఆడుతుంటాను అక్కడికి అక్కడ దాన్ని సాల్వ్ చేసేలాగా లేకుండే. అక్కడ కూడా నువ్వు సపోర్ట్ చేస్తున్నట్టే ఉండే. నేను గొడవ ఆపడానికి చేద్దాం కావిడ ఆడుస్తుంది. రండి గారు మిమ్మల్ని రమ్మన్నానా రండి రండి కూర్చోండి అని అన్నావు. అదే అక్కడ ఇప్పుడు ఆ టైంలో మాధురి గారు నేను ఆపితే ఆవిడ ఆగను, ఈయనైనా నేను ఆపితే ఆగుతారని చెప్పి ఈయన ఆపించాను. అది నేను అక్కడ క్యాప్టెన్ గా చేయాలనుకుంది. అది మీరు మిస్ఇంటర్ప్రెట్ చేసుకున్నాను. నేను ఆయనకి సపోర్ట్ చేస్తున్నాను. ఐ కాంట్ చేంజ్ యువర్ పర్సెప్షన్ తనుజ. 1 సెకండ్.